హాయ్ అండి. నేను స్వప్న. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరెలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజైతే నేను ఒక విషయం అయితే చెప్దామనుకుంటున్నాను. మీతో షేర్ చేద్దామనుకుంటున్నాను. రియల్‌గా జరిగిందనమాట. మా ఫ్రెండ్ అయితే ఒకళ్ళున్నారు. మా ఫ్రెండ్స్‌కి జరిగిందనమాట. తను నాకు చెప్పింది. తనకి ఒక ఫ్రెండ్ ఉందనమాట. వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఏం జరిగిందంటే ఒక ఫ్రెండ్‌కైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్‌కి డబ్బు అవసరమైందనమాట. అవసరమైతే తిను తిన దగ్గర లేవు. కాకపోతే తన ఫ్రెండ్ కదా! క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో, వేరే వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ అప్పు తీసుకొచ్చి వీళ్ళకిచ్చేసిందనమాట. వీళ్ళకిచ్చిన తర్వాత తినేంటి ఇస్తానంది. ఒక నెల, 2 నెలల్లో ఇచ్చేస్తానంది. కాకపోతే తన దగ్గర కొంచెం డబ్బు అడ్జస్ట్ అవ్వలేదనమాట. ఇవ్వలేకపోయింది. ఇక వాళ్ళేంటి ఇచ్చిన వాళ్ళే వీళ్ళ ఇంటికొచ్చి అడుగుతూ ఉన్నారనమాట. తిన దగ్గరేమో లేవు ఇవ్వటానికి. తినలేకనే కదా అప్పు తీసుకొచ్చి మరి ఫ్రెండ్‌కిచ్చింది. తను ఒక 2 నెలల్లో అమౌంట్ రావటం అంటే కష్టమే ఎవరికైనా సరే. ఇక తనెక్కడన్నా చూసి ఇవ్వలేదు. వాళ్ళు వచ్చి వీళ్ళింటికొచ్చి గొడవ చేస్తున్నారనమాట. అట్లా 6 మంత్స్ అయిపోయిందంట. 6 మంత్స్ అయిపోయిన తర్వాత వీళ్ళింట్లో రోజు వచ్చి ఇలా అడుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళకి తెలుస్తది కదా! ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలిసి, "నువ్వు మాకెవరికీ చెప్పకుండా అట్లా మీ ఫ్రెండ్‌కి అట్లా డబ్బులు ఎట్లా ఇస్తావు?" అనేది వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ గూడా తిననే గొడవ పడుతున్నారంట. తిననే తిడుతున్నారంట మా ఫ్రెండ్‌ని. అయితే ఇక తను ఏం చేయాలో అర్థం గాక వాళ్ళ ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా! డబ్బులు తీసుకున్న అమ్మాయి. తనకి ఫోన్ చేసి ఇట్లా గొడవ అవుతున్నాయి ఇవ్వండి. ఒక్క నెలలో ఇచ్చేస్తానన్నావు. ఇప్పటికి 6 మంత్స్ అవుతుంది. ఇంకా ఇవ్వలేదంటే తను ఒక 3 మంత్స్ ఆగిస్తానందంట. అట్లా ఒక 1 ఇయర్ అయిపోయింది. ఇంక తినే వేరే వాళ్ళ చేత ఇంకొకళ్ళ కాడ అప్పు తీసుకొచ్చి మరి ఇచ్చేసిందంట. ఇక తనైతే ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట, మాట్లాడట్లేదంట. అసలేం లేదింక. తినైతే చాలా బాధపడిపోతుంది. బెస్ట్ ఫ్రెండ్. అసల ప్రతిదీ షేర్ చేసుకుంటారనమాట. డబ్బు విషయం దగ్గర ఇద్దరు విడిపోయారు. తినేంటి నేను అనవసరంగా డబ్బులు తీసుకొచ్చిచ్చాను. నేను డబ్బులు తీసుకొచ్చి ఇవ్వకుండుంటే నాకు పరువు పోయేది కాదు. వీళ్ళ చేత మాటలు అనిపించుకునేదాన్ని కాదు. ఇంట్లో వాళ్ళ చేత తిట్లు తినేదాన్ని కాదు. అసలు మంచి ఫ్రెండ్‌ని దూరం చేసుకునేదాన్ని కాదు అంటుంది. ఇట్లా మాట్లాడుతుందనమాట. నేనన్నాను, "మంచి ఫ్రెండ్ అంటున్నావు. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వబట్టే తన నిజ స్వరూపం నీకు అర్థమైంది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు డబ్బులు తీసుకోకుండా ఉండాల్సింది. ఫ్రెండ్స్ దగ్గర అస్సలు తీసుకోవద్దబ్బా నిజం. ఒకటి తీసుకున్నారంటే తీసుకున్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇచ్చేయండి. ఇంకొకటేంటంటే ఇచ్చిన వాళ్ళు మర్చిపోవాలి. వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు అన్నట్టుగా ఉండాలన్నమాట. తీసుకున్న వాళ్ళు మాత్రం రిటర్న్ ఇవ్వటానికే చూడాలి వీలైనంత వరకు." ఇక నేనన్నాను, తనంత మంచి ఫ్రెండ్ అయితే ఒక నెలలో ఇచ్చేస్తానన్న డబ్బులు 1 ఇయర్ అయింది ఇవ్వలేదు. ఇంకా నువ్వు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అంటే బ్లాక్ చేస్తుంటది. ఇంకిట్లా తను నీకు మంచి ఫ్రెండ్ అని ఇప్పటికి ఎట్లా అనిపిస్తుందనైతే అనిపించిందనమాట. పోనీ ఇంకిప్పుడు నిజ స్వరూపం ఏంటో బయటపడింది కదా! ఇంతటితో ఆపేసేయి. ఇంక బాధపడకు. నువ్వెట్లాగా ఎలాగోలా చేసి ఇచ్చేసావు కదా! మర్చిపో అనైతే చెప్పేసాననమాట. బాధపడటం వేస్టు. జరిగింది ఇంకా ఏదైనా సరే మనకొక మంచి గుణపాఠమే నేర్పిస్తదనైతే చెప్పాను. ఇది దీనివల్ల మీకేమర్థమైంది ఈ స్టోరీ వల్ల? స్టోరీ కాదు నిజానికి జరిగిందే అనమాట. నాకు తెలిసి మన అనుకున్న వాళ్ళ దగ్గర గానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా గానీ డబ్బులు తీసుకున్నామంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాల. వాళ్ళ నమ్మకాన్ని కోల్పోవద్దు. అప్పుగా తీసుకుంటే రిటర్న్ ఇచ్చేయటం మంచిది. లేదా మన అనుకున్న వాళ్ళకి మనం అసలు డబ్బులు ఇవ్వద్దబ్బా నాకు తెలిసి. మన ఫ్రెండ్స్, మన బెస్ట్ ఫ్రెండ్స్ డబ్బు ఎంతటి బంధాన్నైనా విడదీస్తది. అది నిజం. తల్లిదండ్రులని, కొడుకులని, ఇంకా అన్నా తమ్ముళ్ళని, ఫ్రెండ్స్‌ని ఇట్లా చాలా బంధాలు విడదీస్తనమాట. రూపాయి నువ్వేం చేస్తావంటే, నా అనుకున్న వాళ్ళనందరిని విడదీస్తానందంట. అట్లా ఉంటది. ఈ సామెత కరెక్ట్‌గా చెప్పానో లేదో తెలీదు గానీ, డబ్బు విషయానికొస్తే ఎవరైనా గానీ స్వార్థంగానే మారిపోతారు. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎవరిని గూడా గుడ్డిగా నమ్మకూడదు. ఇలాంటివి చేశారంటే నిజంగా అవసరం ఉండి, అతి అవసరం ఉండి డబ్బులు అవసరం ఉండి అడిగిన వాళ్ళకి గూడా ఇవ్వాలంటే భయంగా అనిపిస్తూ ఉంటది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో అయితే కలుద్దాము. బై బాయ్.